సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాటి గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మల్లన్న జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని పాటి గ్రామంలో కుర్మ సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ 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 భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతరకు ముఖ్య అతిథులుగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఇరువురు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ పాటి గ్రామంలో 1988 నుండి ప్రతి సంవత్సరం మల్లన్న జాతరను ప్రజలు సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలతో ఊరేగింపుగా వచ్చి భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి బోనాలు సమర్పించారు. పోతరాజుల నృత్యాలు, ఆటపాటలతో, యువకుల సందడితో జాతర సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కురుమ సంఘం సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు పరిధిలో భాగంగా పాటి గ్రామంలో పెద్ద ఎత్తున మల్లన్న జాతర అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించి ఈ ప్రాంత భక్తులందరినీ వెనుక చేసినటువంటి వారందరికీ తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జాతర సాంప్రదాయం బతుకమ్మల బోనాల సాంప్రదాయాన్ని ఆడబిడ్డలందరూ పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో జరుపుతూ ఉంటారు. ఇందులో భాగంగా పటంచెరు నియోజకవర్గంలో మినీ భారతదేశమైనటువంటి పటంచెరు నియోజకవర్గం ఈ గ్రామంలో చూసినది ఎక్కడ చూసినది మల్లన్న జాతరలు ఎల్లమ్మ జాతరలు రామదేవతల జాతరలన్నీ పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ రామవారంలో బ్రహ్మాండంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి. రాబో కాలంలో పుష్కలంగా వచ్చినటువంటి మన ప్రాంతం అంతా ప్రశాంత వాతావరణంలో రైతాంగంగా ముందుకు సాగాలని కోరుకుంటారు. జరుగుతున్నటువంటి మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా మంచి ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగా అన్ని గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో వచ్చి ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఆస్వాదించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, అంజన గారు, శ్రీనివాస్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, పుష్ప నగేష్ గారు అందరు కూడా భారీ సంఖ్యలో వచ్చేసి ఈ యొక్క మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా నాయకులు కూడా అందరూ భారీ ఎత్తున ఈ యొక్క పార్టీ గ్రామానికి వచ్చి ఇదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆ నాయకుల ప్రోత్సాహంతో మేము రాజకీయంగా ఈ గుడిని ఇంతవరకు తీసుకొచ్చామంటే వాళ్ళందరి ప్రోత్సాహం, అదేవిధంగా మా గ్రామ పెద్దలు, కుటుంబ సంఘం కమిటీ, అదేవిధంగా కుటుంబ సంఘం అధ్యక్షులు, వాళ్ళ యొక్క కమిటీ ఇక్కడ చేసినటువంటి అన్ని కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొని అందరికీ అన్నదాన కార్యక్రమం చేసినటువంటి గురయ్య గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క టెంపుల్ 1988లో ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క టెంపుల్ అంగరంగ వైభవంగా ఇదే విధంగా జాతర కార్యక్రమాలు నిర్వహించుకుంటుంది. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెల్లాపూర్ మున్సిపాలిటీలో మా శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడికి మన పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు, పటంచెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, కార్పొరేటర్స్ పుష్ప నాగేష్ యాదవ్, మెట్టు కుమార్ యాదవ్, ఎక్స్ కార్పొరేటర్ కొంట అంజయ్ యాదవ్, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్కెట్ విజయ్ గారు, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చి వాళ్ళు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని మనల్ని ఉత్సాహపరిచి వాళ్ళు కూడా సంతోషంగా వెళ్ళడం జరిగింది. ఇక్కడ జాతర మల్లికార్జున జాతర మన గ్రామ కుర్మ సంఘం అధ్యక్షులు శంకర్ యాదవ్, అలాగే ఎక్స్ సర్పంచ్ రాములు యాదవ్, ఎక్స్ ఎంపీటీసీ మహేశ్వరి శ్రీనివాస్ యాదవ్, ఎక్స్ ఉప సర్పంచ్ రజనీకాంత్ గారు, లావణ్య రజనీకాంత్ గారు, అలాగే వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, కోఆప్షన్ మెంబర్లు, మన కుర్మ సంఘం సభ్యులు, కుర్మ సంఘం పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ ఇక్కడికి వచ్చి మా జాతర ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా కావడానికి అందరూ పాల్గొని అందరూ ఈ జాతర ఉత్సవాన్ని సక్సెస్ చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మన శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులతోని ఆయురారోగ్యాలతోని ఐశ్వర్యాలు సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఆలయ కమిటీకి అలాగే కుర్మ సంఘం కమిటీకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున జాతర మహోత్సవానికి వివిధ రాజకీయ నాయకులు, మా గ్రామ కుటుంబ సంఘం పెద్దలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క మాకు సహకరించి ఈ యొక్క జాతరను భారీ ఎత్తున సహకరించి సక్సెస్ చేసినందుకు వారికి పేరు పేరున భక్తులకు మా గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క జాతర ప్రోగ్రామ్ మా పూర్వీకులు, మా పెద్దలు ఈ మల్లికార్జున స్వామి టెంపుల్ స్థాపించారు. అదేవిధంగా ఆ స్థాపించిన టెంపుల్ని ఈ రోజు వరకు మేము కుల మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి భావోద్వేగాలు లేకుండా సుఖ సంతోషాలతో ఈ పండుగ వాతావరణంగా ప్రతి సంవత్సరము శివరాత్రి అయిన వారానికి రంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అన్నదాన భోజనాల కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి. ప్రతి ఒక్కరికి భోజనాలు, తీర్థప్రసాదాలు ప్రతి ఒక్కరికి ఎక్కడ లోటుపాటు లేకుండా అందించడం జరిగింది. అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవానికి మన శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గారు, అలాగే కార్పొరేట్ మెట్టు కుమార్ అన్న, కార్పొరేట్ తొండంజయ మామ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆశీస్సులు అయినారు. ఈ మా విలేజ్ ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు, అలాగే మా కుటుంబ సంఘం అధ్యక్షులు శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అలాగే సంఘం టీం అధ్యక్షతన ఈ జాతర ఇంత వైభవంగా జరిపినందుకు అందరికీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదములు తెలుపుతున్నాను.